హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం నెల్లూరు స్పెషల్ అయిన చేపల పులుసు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడుండే ఈ సీజన్లకి చేపల పులుసు అనేది చాలా మంచిదండి. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, చేపల పులుసు తింటే జలుబులు దగ్గులు చేయకుండా ఉంటాయని. అది నిజమే అండి. జలుబు చేసినా కూడా ఈ చేపల కూర తిన్నామంటే కొంచెం రిలీఫ్ ఇస్తుంది. చాలా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. ఇది చేసిన రోజు కన్నా మరుసటి రోజుకి చాలా బాగుంటుంది ఈ కూర అనేది. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. ఇప్పుడు నేను చేసే విధంగా మీకు చూపిస్తూ ఉండాలండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా నేను దీనికోసం 1 కిలో చేపలండి. వీటిల్ని శుభ్రంగా ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసి కడుక్కునేసింటాను. నీసు వాసన లేకుండా ఉంటుంది. ఇలా శుభ్రంగా కడుక్కొని తీసుకున్న చేపల్లోకి ఒక అర టీ స్పూన్ పసుపు, 1 స్పూను సాల్టు, ఒక 2 స్పూన్లు మిరప్పొడి వేసుకునేయాలి. ఈ కారము, ఉప్పు అనేది చేపలకు పట్టేలాగా వేసుకోవాలండి. మళ్ళీ మనం పులుసులో కూడా వేసుకుంటాం కాబట్టి ఇందులో కొద్దిగా వేసుకోవాలి. నేను మొత్తం ఇలా వేసుకునేసి చేపలకంతా పట్టిస్తూ ఉన్నాను. చూసారు కదా, మొత్తం ఇలా కలుపుకునేసి వీటిల్ని కొద్దిసేపు పక్కన పెట్టుకునేద్దాము. ఈ లోపల మనం చింతపండు నానబెట్టుకునేద్దాము. ఈ చింతపండు వచ్చేసి శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నానండి. చింతపండు 750 గ్రాములు వేసుకుంటా ఉన్నాము. మామూలుగా అయితే 1 కిలో చేపలకి 100 గ్రాముల చింతపండు పడుతుందండి. ఈ నెల్లూరు చేపల పులుసుకి మనం మామిడికాయ వేస్తాం కాబట్టి చింతపండు అనేది కొంచెం తగ్గించే తీసుకోవాలి. అలానే 2 ఉల్లిపాయలు, 2 టమోటాలు కూడా తీసుకునేద్దాము. ఈ మామిడికాయ వచ్చేసి మనం సగం వేసుకుంటా ఉన్నాము. సగం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీరు మామిడికాయ ఎక్కువ తీసుకునేసి చింతపండు తక్కువ తీసుకోవాలనుకున్నప్పుడు 1 కిలో చేపలకి 50 గ్రాముల చింతపండు తీసుకునేసి ఒక మామిడికాయ మొత్తం వేసుకోండి. అప్పుడు పులుపు అనేది కరెక్ట్గా సరిపోతుంది. నేనైతే చింతపండు కొంచెం ఎక్కువే వేసుకున్నాను కాబట్టి మామిడికాయని ఇలా సగమే వేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు మొత్తం ఇట్లా సగం కట్ చేసుకున్నాం కదా, ఈ మిగతా సగాన్ని పక్కన పెట్టుకునేసి ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా వేసుకునేద్దామండి. మరీ అంత చిన్నవి కాదు, కొంచెం మీడియం సైజుగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలన్నిటిని ఒక ప్లేట్లో పెట్టుకునేసి ప్లేట్ అనేది పక్కన పెట్టుకునేద్దామండి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక బాండ్లు పెట్టుకునేసి ఇందులో 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మెంతులు వేసుకునేసి మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకునేసి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఎంత ఫ్రై అయితే మనకి అంత టేస్టీగా ఉంటుంది. ఈ చేపల పులుసులోకి మెయిన్ మసాలా ఇదే అండి. ఇది వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా ఫ్రై అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసి ఇవి ఒక ప్లేట్లో వేసుకునేద్దాము. మళ్ళీ ఇదే పెనంలో ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కిన తర్వాత ఒక అర టీ స్పూను ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసుకునేసి ఇవి కొద్దిగా చిటపట అన్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలను కూడా ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా వేసుకునేద్దాము. మనం 2 ఉల్లిపాయలు, 2 టమోటాలు తీసుకున్నాం కదా, ఇవైతే కరెక్ట్గా సరిపోతుంది. మీడియం సైజుటే కదండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకునేసి ఈ కరివేపాకును కూడా ఒకసారి ఇట్లా తుంచి వేసుకునేద్దాము. కరివేపాకును తుంచి వేసుకునే దానివల్ల స్మెల్ అనేది బాగుంటుంది. కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకునేసి ఇప్పుడు ఇందులో మనము ఒక అర టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ మిరప్పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడంత ఉప్పు వేసుకునేద్దాము. ఆల్రెడీ మనం చేపల్లో 2 స్పూన్లు మిరప్పొడి వేసుకున్నాం కాబట్టి ఇందులో 1 స్పూన్ అయితే సరిపోతుంది. మొత్తం 3 స్పూన్లు మిరప్పొడి వేసుకున్నామండి. అలానే ధనియాల పొడి కూడా 2 స్పూన్లు వేసుకున్నట్టు, 1 స్పూన్ ధనియాలు వేయించుకున్నాం కాబట్టి 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకున్నట్టు అండి. ఇలా మొత్తం ఇది కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఈ చింతపండు రసాన్ని అంతా వేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా మొత్తం పిండి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులోనే ఇంకా కొద్దిగా నీళ్లు వేసుకునేసి మళ్ళీ కలుపుకొని వేసుకోవాలండి. అప్పుడు మనకి పులుపు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మొత్తం ఒకసారి ఇట్లా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఇంకా కొన్ని నీళ్లు వేసుకునేసి దీన్ని కూడా ఇలా బాగా కలుపుకునేసి మొత్తం పిండి వేసుకోవాలి. చింతపండులో సారం అనేది లేకుండా నీళ్లు వేసుకుంటూ పిండుకోవాలండి. చూసారు కదా, మొత్తం పిప్పిలాగా అయిపోయింది. ఇలా పిప్పు వచ్చేంత వరకు నీళ్లు వేసుకుంటూ పిండుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒకసారి ఇట్లా కలుపుకునేసి ఇందులో ఇంకొక అర గ్లాస్ నీళ్లు వేసుకునేద్దాము. మొత్తం మనకి 1 లీటర్ నీళ్లు సరిపోతుందండి ఈ చేపల పులుసుకి. ఇలా నీళ్ళు కూడా వేసుకున్న తర్వాత ఉప్పు ఏదన్నా తగ్గినట్టు అనిపిస్తే ఉప్పు కారం చూసి వేసుకోవచ్చు. నాకైతే కారం కరెక్ట్గా సరిపోయింది. ఉప్పు కొద్దిగా తగ్గుండదండి. ఇంకొద్దిగా ఉప్పు వేసుకునేసి అలానే ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకునేసి మూత పెట్టి ఈ చింతపండు రసాన్ని బాగా ఉడకనియాలండి. ఇప్పుడు మనం ఒక చిన్న రోలు తీసుకునేసి మనం వేయించి పెట్టుకున్నాం కదా ధనియాలు, మెంతులు ఇవంతా పౌడర్ లాగా చేసుకునేద్దాము. ఒకవేళ మీ దగ్గర చిన్న రోలు లేకపోతే చిన్న మిక్సీ జార్లో అయినా వేసుకోండి. ఇలా రోట్లో వేసుకునేస్తే మరింత టేస్టీగా ఉంటుంది ఈ చేపల పులుసు అనేది. ఇట్లా మనం దంచుకునేస్తే పౌడర్ లాగా అయిపోతుంది. చూసారు కదా, ఇలా పౌడర్ లాగా వచ్చిండాది. ఇప్పుడు ఇందులో మనము తెల్లవాయలు వేసుకోవాలండి. తెల్లవాయలు అనేది పొట్టు తీయకుండా అలానే వేసుకోవాలి.
ఒకటి మొత్తం వేసుకోవాలండి, ఒక గడ్డ మొత్తం వేసుకోవాలి తెల్లబాయలు. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి ఇట్లా తొక్కగా దంచుకునేసి ఇలా దంచుకున్న దాన్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకునేద్దాము. నేను ఈ చేపల పులుసులో అల్లం అనేది వేయలేదండి, ఓన్లీ తెల్లబాయలు మాత్రమే వేసుకున్నాను. ఒకవేళ మీకు ఇష్టమైతే అల్లం వేసుకోండి, నేనైతే ఇలానే చేస్తాను. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకునేసి మనం చింతపండు రసాన్ని చూద్దాము ఉడికిందా లేదా అని. మూత తీసి చూస్తే మనకి చింతపండు అనేది ఎంత బాగా ఉడుకుతుందో చూసారు కదా. మసాలా ఇలా బాగా ఉడకాలండి, ఇట్లా ఉడికితే మనకి కూర అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనము కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకునేద్దాము. మొత్తం ఒకేసారి వేసుకునేద్దామండి. చేపల కూరకి ఇలాంటి వెడల్పాటి పెనాలైతే ఈజీగా ఉంటుంది కూరకి. ఇలా మొత్తం చేప ముక్కలను అన్నిటిని వేసుకున్న తర్వాత మనం గరిటతో ఒకసారి రసము పైన ఇట్లా వేసుకునేసి చేపలని ఇట్లా అదుముకోవాలండి. చేపలు వేసుకున్న వెంటనే గరిటె పెట్టచ్చు, మళ్ళీ పెట్టకూడదు. మళ్ళీ ఓన్లీ తిప్పుకోవాలండి పెనాన్ని మాత్రము. ఇప్పుడు ఇందులోనే మనము కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసుకునేసి ఈ మామిడికాయ ముక్కలు చేపలు అన్నిటిని ఒకసారి ఇట్లా పెనాన్ని మాత్రం కదిపించుకోవాలండి, గరిటె అనేది పెట్టకూడదు. ఇలా కదిపించుకోవాలి, అప్పుడే మనకి చేప అనేది ఇరిగిపోకుండా ఎలా వేసినవి అలానే వస్తాయి. ఇట్లా కలుపుకున్న తర్వాత మూత పెట్టి దీన్ని ఒక 5-10 నిమిషాలు ఉడికించుకునేద్దాము. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి ఇట్లా కలుపుకోవాలి. మళ్ళీ మనము గరిటెతో లేకుండా పెనాన్ని ఇట్లా తిప్పుకోవాలి. తిప్పుకునేసి ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదా మెంతులు జీలకర్ర ఈ పౌడర్ని వేసుకునేసి పైన ఇలా చల్లుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి పెనాన్ని ఇట్లా కదిపించుకోవాలండి. ఇలా కదిపించుకునేసి ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మొత్తం మనకి ఒక 10 నిమిషాలు అయితే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకునేస్తే మనకి చేపల కూర అనేది రెడీ అయిపోయింది. పులుసు కూడా మనకి చాలా బాగా వచ్చింది చూడండి. మామిడికాయ ముక్క కూడా ఉడికిపోయింది, అలానే చేప ముక్క కూడా చితికిపోకుండా చాలా బాగా వచ్చింది. చేపలను వేసినప్పుడు గరిటె పెట్టద్దు అనేది ఇందుకే అండి, ముక్కలు అనేది చితికిపోకుండా బాగా వస్తాయని. చూసారు కదా, కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు, నేను చేసే విధానంగా మీకు చేసి చూపిస్తూ ఉన్నాను. ఇప్పుడుండే ఈ సీజన్లో చేపల కూర అనేది ఖచ్చితంగా తినాలండి. జలుబులు దగ్గులు అవి చేస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈ చేపల కూర తిన్నారంటే కొంచెం రిలీఫ్ ఇస్తాయండి. పెద్దోళ్ళు మామూలుగా చెప్తా ఉంటారు, అది నిజమేను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముక్క కూడా చూడు ఎంత బాగా ఉడికిపోయిందో. ఈ చేపల కూర మీకు ఏమనిపించిందో కింద కామెంట్లో చెప్పండి.